సార్ గారికి నమస్కారం. నా పేరు శ్రీదేవి, నా భర్త పేరు నరసింహారెడ్డి. మేము చెదల గ్రామానికి చెందిన వాళ్ళం. మేము ప్రేమ వివాహం చేసుకున్నాం. 20 ఏళ్ళు అవుతుంది ప్రేమ వివాహం చేసుకొని. వేరే గ్రామానికి పోయి బండల ఫ్యాక్టరీలో బండల పని చేసుకుంటూ బతుకుంటున్నాం. మా మర్రి గారు అక్కడికి వచ్చి కూలి పనులు చేసుకునేటోళ్ళని, అన్న నీ వాటా ఉంది, నీ వాటా ఇస్తాం, అవి కొంటాం ఇవి కొంటాం, డబ్బులు ఇవ్వన్నా అని అన్నారు. అని ఇప్పించుకొని వచ్చి అన్నీ కట్టిస్తున్నాం వచ్చేస్తున్నాం అని వాళ్ళని నమ్మించినాడు బాగా. ఆయన అనారోగ్యం పాలై హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు సార్. చనిపోతానే తిండి లేదు, ఉండినీకి ఇల్లు లేదు. మాకు చాలా కష్టంగా ఉందని ఆ గ్రామానికి పోయి అడిగితే ఆయన భార్య వాణి మెడకు కొట్టి దొబ్బింది. శ్రీనివాసులు ఆ పంజిరెడ్డి వచ్చి కత్తులు చూపించి భయపెడుతున్నాడు. మాది ముండా ఎందుకు వచ్చినావు మా ఇళ్ళ కాడికి, నువ్వు ఏముంది నీది, పోతావా లేదా అని బెదబడిచ్చినారు సార్. నన్ను చంపుతారని భయంతో బుగ్గరాజేంద్ర స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సార్ వాళ్ళు పిలిపించినారు. వాళ్ళు ఏమి ఎక్కడ ఎవరు ఇమ్మంటే మా అన్నదోళ్ళకి పోయినాయమ్మండి. నన్ను బెదిరి గుడ్లు చూస్తున్నారు సార్ నా పక్క. కానీ నేను అడిగిన మా ఆయన ఇండ్లు స్థలము ఆస్తులు ఉన్నాయన్నారు. నాకు ఈకుంటే వాళ్ళ కులం తక్కువ, నా పిల్లలకన్నా ఏదని కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడినాను సార్. కానీ వాళ్ళు కనికరం చూపలే. అంజిరెడ్డి, దివాకర, శ్రీనివాసరెడ్డి, నాలింగారెడ్డి, నీ దిక్కుని చెడు చెప్పుకో, మాది ముండా నీకేంటికి ఇస్తాం మేము, ఈ స్టేషన్ కాకుంటే సుప్రీంకోర్టుకు నీకేంటికి ఇస్తాం మేము, ఇయ్యం. పిల్లలు ఎవరో వాడు పోయినాకనే మాకు అన్నీ, నువ్వు అడిగే అర్హత కూడా లేదు నీకు అని అన్నారు సార్. కాకపోతే అందరూ సార్ మీరు పెద్దవాళ్ళు, మీరు పోలీసు వాళ్ళు, మాకు ఎలాగన్నా కానీ న్యాయం చేయండి సార్, నా పిల్లలు అనాథలు అవుతారంటే ప్రూఫ్ తెచ్చుకోబోమ్మా అంటున్నారు. నెల రోజులు ఆ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను సార్, కూడు నీళ్ళు లేక. కానీ నాకు ఏ న్యాయం జరగలేదు. నా పిల్లల కన్నా చూడండి సార్, న్యాయం చేయండి అని కాళ్ళు పట్టుకునే కానీ ప్రూఫ్ తెచ్చుకోబోమ్మా అంటున్నారు. కాకపోతే నాలింగారెడ్డి, దివాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆయన అంజిరెడ్డి 50,000 ఇస్తాం, బతుక్కోండి, జీవనాధారం చెరోకి 50,000 ఇస్తాం, నీకు బాడీకి కడతాం, బతుక్కో, నీకు కేసులు ఎందుకు మాది ముండా, నువ్వు ఎక్కడైనా చెల్లించుకోలేవు, ఏమవసరం, నీకు దిక్కుని వాడు ఎవడు, నిన్ను ఏమన్నా చేసినా దిక్కొచ్చేటోడు ఎవడున్నాడు అంటున్నారు సార్. దయచేసి మీరే నన్ను కాపాడండి సార్, నా పిల్లలకి న్యాయం చేయండి సార్, లేదంటే నేను ఇక్కడే మందు తాగి చచ్చిపోతాను సార్. నేను రోడ్డు మీద ఉన్నాను సార్, నాకు దిక్కు లేరు సార్, ఎవరు తల్లిదండ్రి కూడా లేరు సార్, నాకు ఎవరు సహకరించారు సార్, నన్ను అందరూ వెలివేసినారు. నా పిల్లల కోసమైనా న్యాయం చేయండి సార్, దయచేసి మీరే నన్ను కాపాడండి సార్, నీకు పుణ్యం ఉంటుంది సార్.